హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కదా. ఇది మనకి పెళ్ళిళ్ళలో అలానే కర్రీస్ పాయింట్లో బెండకాయ 65 దొరుకుతుంది కదా అండి, అదే రెసిపీ అనమాట. ఇంట్లోనే హెల్దీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. బెండకాయ 65 తయారు చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలానే కాస్తంత గరం మసాలా వేసుకుంటున్నాను, ఒక పావు టీ స్పూను, అలానే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను, ఉండలేమీ లేకుండా. మసాలాలు మొత్తం శనగపిండిలో బియ్యం పిండిలో బాగా కలిసేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా అయితే ఒక పావు కేజీ బెండకాయల్ని 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముక్కల్ని కూడా తీసుకొని వచ్చి ఇందులోకి వేసేసుకుంటున్నాను. చూడండి సరిపోతుంది, మేము నలుగురం అండి. ఈ నలుగురికి ఈ పావు కేజీ బెండకాయలతో ఈ బెండకాయ 65 అయితే సరిపోతుందనమాట. ఇది మనకి పప్పుచారు కాంబినేషన్లోకి బాగుంటుంది, మామూలు అన్నంలో విడిగా పెట్టుకొని తినేయచ్చు, రసంలోకి బాగుంటుందండి. కావాలి అనుకుంటే స్నాక్గా కూడా తినేయచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇలా బెండకాయని ఫస్ట్ కోటింగ్ మొత్తం బెండకాయలకి పట్టించేసుకున్న తర్వాత నేను ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండి మొత్తాన్ని బెండకాయ ముక్కలకి పట్టేటట్లు అవసరమైన మేర మాత్రమే వాటర్ చిమ్ముకుంటూ నేను ఈ పిండిని బెండకాయ ముక్కలకి పట్టించుకున్నాను. ఇలా కొద్దిగా అంటే ఒక 2-3 సార్లు నీళ్లు చిలకరించుకుంటే సరిపోయిందండి. బెండకాయ ముక్కలకి ఈ పొడులు మొత్తం పట్టేసాయన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటున్నాను. అప్పుడే మనకి అతుక్కోకుండా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అస్సలు ఎక్కువ ఆయిల్ పీల్చదండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తున్నట్లయితే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం బెండకాయ ముక్కలు ఇలా వేసేయగానే వెంటనే అసలు గరిటె పెట్టకూడదు. హాఫ్ మినిట్ అయినా సరే మనం దాన్ని గట్టిపడనిస్తే సరిపోతుందండి. సో ఇలా ఒక హాఫ్ మినిట్ ఇట్లా సెట్ అయిన తర్వాత మనం ఒక్కసారి గరిటతో ఇలా కలిపితే మనకి మొత్తం విడివిడిగానే వచ్చేస్తాయి. చూడండి అతుక్కోకుండా మనకి గరిటకు కూడా అంటుకోకుండా వస్తాయి. మీరు చూస్తున్నట్లయితే మీకు విడివిడిగా అర్థమైపోతుంది కదా. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇవి ఇంకా ఫైనల్గా మనం తీసేస్తాము అనే టైంలో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, ఒక 2-3 పచ్చిమిరపకాయలని నిలువుగా చిల్చుకున్న ముక్కలు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ వీటి ఫ్లేవర్ కూడా మనకి బెండకాయలకి పడుతుందనమాట. సపరేట్గా మనం ఫ్రై చేసి వేసుకునే దానికన్నా ఇలా ఫ్రై చేస్తే మనకి ఆయిల్ కూడా ఎక్కువ చిందిపోకుండా ఉంటుంది అండ్ వీటి ఫ్లేవర్ కూడా బెండకాయ ముక్కలకి పడుతుందనమాట. ఈ బెండకాయ 65 అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ పావు కేజీ బెండకాయలనే 2 బ్యాచ్లుగా విడగొట్టుకొని ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా సెకండ్ బ్యాచ్ వేసుకోగానే ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోగానే వీటిలో కూడా మనం ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఈ పల్లీలు ఈ టైంలో వేసుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోండి, సరిపోతుంది. మీకు అల్లం కూడా కావాలంటే అల్లం ఫ్లేవర్ కూడా వేసుకోండి. నేనైతే అల్లం ఎప్పుడు వేయనండి, అందుకనే వెల్లుల్లి వేసేసుకొని ఈ ఫ్లేవర్ కూడా బెండకాయ ముక్కలకి ఇలా పట్టించేసుకొని వేగిపోగానే వీటిని కూడా ముందుగా తీసుకున్న ఆ బెండకాయ ముక్కల్లోకి వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా మనకి బెండకాయ 65 అయితే రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవైతే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీరు సౌండ్ వింటుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మరి ఇంకేంటండి లేటు, మీరు తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.